రంభద్రాయ కంచంద్రాయ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నీకు మా పాప అడిగారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు, సో మా పాపని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు నీ స్టేట్ నేమ్స్, క్యాపిటల్ నేమ్స్ చెప్తాను. హాయ్ చెప్పు అందరికి. హాయ్, ఎలా ఉన్నారు అందరికి? అంటున్నాడు ఎలా ఉన్నారు అందరూ? అటు సైడ్ చూస్తే. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనేం చెప్పి నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు చెప్పాలి. వసంత గద్దే హాయ్, రవి కిరణ్ కడియాల హాయ్, రమేష్ శ్రీహలి హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ చెప్పు, నేనేమేంటి చెప్పి నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు చెప్పాలి. My name is Koshika. I am studying UKG. ఓకే, రామాయ శ్లోకాలు చెప్తున్నావా? ఓకే, శ్లోకాలు అటు చూసి చెప్పాలి. రామాయ రంభద్రాయ రామచంద్రాయ. మర్చిపోయావా? నేర్పించా కదా నీకు. ఇంకా రామాయ రంభద్రాయ రామచంద్రాయ. వేదసే వేదసే రఘునాథాయ రఘునాథాయ నాదాయ సీతాయ సీతాయ పతయే నమః. గురు బ్రహ్మ చెప్పాలకి. గురు బ్రహ్మ తస్మై శ్రీ. గురు బ్రహ్మ గురు మర్చిపోయావా? చెప్తా, ఎల్కేజీలో వచ్చుగా నీకేమి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మహేశ్వర. హాయ్ అండి, ఆ పావని గారు, నిరంజన్ హాయ్, మాలతి హాయ్, అందరికి హాయ్ చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. మై ఛానల్ సుకన్య వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? లంచ్ చేశారు? ఎలా ఉన్నారు అందరూ? లంచ్ చేశారా? చేయలేరా? హాయ్ పాప అంటున్నారు నిన్ను. హాయ్ అండి అని చెప్పాలి. హాయ్ అండి. బాయ్ కదా, హాయ్ చెప్పాలి. హాయ్ అండి అని చెప్పు. హాయ్ అండి. రామాయ్ రామాయ్ అయిపోయింది. నెక్స్ట్ 8 నేమ్స్ చెప్పాలకి. ముఖ్యమ్మ ఆంధ్రప్రదేశ్, అమరావతి అరుణాచల్ ప్రదేశ్, పీతానగర్ అస్సాం, దీస్పూర్ గోవా, పనాజీ గుజరాత్, గాంధీనగర్ హర్యానా, చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్, షిమ్లా. స్కూల్కి వెళ్ళి వచ్చావా అంటున్నారు. ఈరోజు స్కూల్కి హాలిడే. స్కూల్కి హాలిడే. కృష్ణ కుమార్ గారు వీడియో సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడ సూర్యాపేటలో మాకు జాతర జరుగుతుంది, అందుకే స్కూల్కి హాలిడే. స్కూల్కి నిన్న ఈరోజు సండే రోజు మాకు ఎప్పుడు హాలిడే ఇస్తారు స్కూల్స్కి. ఇప్పుడు మండే రోజు హాలిడే. ఓకే, రమేష్ శ్రీ గారు హాయ్ అండి. హాయ్ చెప్తా. ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్, అమరావతి అరుణాచల్ ప్రదేశ్, పీతానగర్ అస్సాం, దీస్పూర్ గోవా, పనాజీ గుజరాత్, గాంధీనగర్ హర్యానా, చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరుమలంతపురం, మధ్యప్రదేశ్, భూపాల్, మణిపూర్, ఇంపాల్. మణిపూర్, అస్సాం. గుర్తుకొచ్చింది నాకు.
ఓకే చెప్పు. కేరళ కర్ణాటక నుంచి చెప్తా. ఉమ్, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరుమలంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మణిపూర్, ఇంపాల్. ఓకే. పావని గారు జాతరకి వెళ్ళావా? మరి జాతరకి ఎప్పుడు వెళ్తాం మనం చెప్పు. సాయంత్రం నాన్న లేసాక ఈవినింగ్ 6కి వెళ్తాం. రమేష్ గారు సూపర్, థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. ఇంకా నీ క్వశ్చన్ చెప్పు. నా వీడియోస్ చూస్తున్నారా? బాగుంటాయి అని అడుగుకోవాలని. నా వీడియోస్ చూస్తున్నారా? బాగుంటాయి. బాగుంటాయి చూడండి బాగుంటాయి చూడండి అని అడగాలి. ఒకసారి నేను చెప్పాను కదా, ఆ వీడియో చూసిరా? మీ జాతర స్పెషల్స్ ఏంటండి అంట. జాతర స్పెషల్ ఏంటి? 2 yearsకి ఒకసారి చేస్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. జాతర బాగా చేస్తారు. అన్ని విలేజెస్ నుంచి వస్తారని చెప్పు. అంటే అన్ని విలేజెస్ నుంచి ఈ జాతరకి వస్తారు. అన్ని విలేజెస్ ఆ, చుట్టూ సూర్యాపేట పక్క నుంచి, సూర్యాపేట పక్కన ఊళ్ళో అందరూ వస్తారు. అనంతరం విలేజ్, అనంతరం, అన్నారం, సింగరత్పాలెం, కోమిరికుంట. మీ స్కూల్ ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు వాళ్ళకి. శ్రీలోకిక, ఉమాయిమ, ఉనైసా, ఇంకా నిత్యరమన్, కారుణ్య, గణేష్, సాత్విక్, మందీప్. కానీ వాళ్ళు బెల్ టైంకి వస్తారు. అవునా? కారుణ్య ఫస్ట్, అందుకే బెల్ టైంకి వస్తారు. గణేష్ ఫస్ట్, మందీప్ ఫస్ట్, సాత్విక్ ఫస్ట్, అందుకే వాళ్ళు. హాయ్ బేబీ. హాయ్ అండి. హాయ్ అండి. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు సూర్యాపేట జాతర బాగుంటుంది అని. అవునా? ఓకే అండి, బాగుంటుంది. ఎస్టర్డే నువ్వు వెళ్ళావు కదా కోషి, జైంట్ వీల్ ఎక్కావు కదా అక్కడ. కాదు, నేను అప్పుడు అప్పుడు పైకి వచ్చినప్పుడు ఫుల్గా వచ్చినప్పుడు అప్పుడు నేను గట్టిగా పట్టుకున్నా ఇట్లా. నాకు భయం వేసింది కొద్దిగా, కానీ భయం వేసింది. అవునా? జైంట్ వీల్ బాగుందా? బాగుంది. ఓకే. ఇంకా ఇంకా కబుర్లు చెప్పాలకి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? వీడియోస్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి అడుగు. మా అమ్మ నాన్న వీడియోస్ ఎలా ఉన్నాయి అడుగు. మా అమ్మ నాన్న వీడియోస్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి అండి ఆశీలు. థ్యాంక్ యూ. మీ పాపని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు, తీసుకొచ్చినందుకు. మీ మిస్ పేరు ఏంటంట? మీ మిస్ నేమ్ ఏంటో చెప్పు. శైలజ మ్యామ్. మీ ప్రిన్సిపాల్ నేమ్ చెప్పు. లావణ్య మ్యామ్. ఓకే. అటు వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇక్కడ మనల్ని. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ చెప్పాలి. మధ్య మధ్యలో నువ్వు కూడా చెప్పాలి కొన్ని. ఓకేనా? అవన్నీ వచ్చేసి అనుకో యూకేజీ క్లాస్ అని అర్థం. ఎంజాయ్ ఇక్కడ. తెలుసు. ఓకే. ఇట్లా తెలుస్తుందా? జాతర ఎప్పటి వరకు అండి? జాతర ఎప్పటి వరకు? ట్యూస్డే వరకు. ట్యూస్డే సాయంత్రం వరకు జాతర. అదే అడుగుతున్నారు నేను. జాతర ఎప్పటి వరకు అండి అని అడుగుతున్నారు. ట్యూస్డే సాయంత్రం వరకే. సాయంత్రం అయిపోయాక నైట్ వస్తుంది, అప్పుడు జాతర ఉండరు. ఇంకా నైట్ వెనస్డే రోజు జాతర ఉండరు. ట్యూస్డే సాయంత్రం వరకు జాతర ఉంటుంది. ఓకేనా? ఓకే. జాతర ఏం తీసుకున్నావు మరి? జాతరలో ఏం తీసుకున్నావు మరి? ఏం కొనుక్కున్నావు అడుగుతున్నారు.
ఈ రోజు ఏమీ తీసుకున్నా, కొనుక్కోలే. ఈ రోజు కొనుక్కుంటావు కానీ కొనుక్కుంటా అని చెప్పు. ఈ రోజు కొనుక్కుంటా ఆకలి వస్తే. నేను ఆకలి వేయలే నాకు, అందుకే కొనుక్కోలే. టాయ్స్ అడుగుతున్నారు. నేను మీ స్కూల్ నేమ్ అంటే చెప్పు. లిటిల్ మై నేమ్ ఈస్ లిటిల్ ఫ్లవర్ హై. మై నేమ్ ఇస్ లిటిల్ ఫ్లై స్కూల్. మై నేమ్ ఇస్ కోష్క. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు వాళ్ళకి ఇంగ్లీష్ లో. సెల్ఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు. సెల్ఫ్ చెప్పు. మై నేమ్ మై ఇస్ నేమ్ కోష్క. ఈస్ కోష్క. మనీ మర్చిపోతే ఎలాగా, నేను నేర్పించా కదా. నాకు వచ్చింది చెప్తారా? ఓకేనా? మై నేమ్ ఈస్ కోష్క. I am studying UKG. I am studying UKG. My school name is, my principal name is. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. ఇది తిరుపతిలో ద్వారకాపురంలో తీసుకున్నామండి ఈ జ్యువెలరీ. అవును. బాగుంది చైన్. బర్త్డేకి అయినా ఈ చైన్ బాగుంది. బర్త్డేకి వేసుకున్న చైన్ అయినా డిసెంబర్లో నా బర్త్డే కదా, అప్పుడు వేసుకున్నా కదా. ఓకే, ఇంకేం అడుగుతారు? ఇంకా అదే అడిగారు, కోష్క జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారండి అని అడిగారు. తిరుపతిలో తీసుకున్నా. తిరుపతిలో. రైమ్స్ చెప్పు కోష్క. రైమ్స్ అని చెప్పి ఫోన్ నాన్నకి ఇచ్చి రైమ్స్. 5 minutes ఆగండి చెప్తా. డోరీ ఎక్కండి. డోరీ అక్కడ వీడియో తీస్తున్నాం. రైమ్సా వాళ్ళు స్టెప్. వాటర్ మగ్గులో వాటర్ ఉంటాయి. మగ్గు తీసుకెళ్ళి కోసి మగ్గిచ్చిన నాన్నకి. నువ్వు కూర్చొని రైమ్స్ చెప్పు. ఏం రైమ్ చెప్పాలి? చెప్పు, నీకు వచ్చిన రైమ్స్ చెప్పు. నాకు వచ్చిన ఇంగ్లీష్ రైమ్స్ నాకు వచ్చింది. గుర్తుకొచ్చింది చెప్తా. రాచవాళ్ళు 10 minutes. विनती करते हैं भगवान हम सब बालक के अंजाम. నువ్వు కనిపించట్లా. तुम्हें सारा जगत बढ़िया तुम जग को बालक भगवान. మీ వీడియోస్ బాగున్నాయండి అండి. థ్యాంక్ యూ అండి. నీకు చైన్స్ అంటే ఇష్టమా? కామెడీ వీడియోస్ అయితే సూపర్ అంట. బాగున్నాయి అంట కామెడీ వీడియోస్. ఇంకా చెప్పు రైమ్స్ చెప్పు. अवल विनती करते हैं भगवान हम सब पालक के अंजाम तुम में सारा जगत भरेगा तुम जब को बालक भगवान. विनती करते हैं भगवान हाथी राजा भगवान शुद्धि राजा कमाचल वेरा दत्त कावो ना हलवा पूरी कावो ना हलवा पूरी कावो ना. హైదరాబాద్ అంత హైదరాబాద్ చదవను. ఇంకో రైమ్ చెప్పు. ఇంగ్లీష్ రైమ్ చెప్పేసారు, ఇప్పుడు హిందీ రైమ్ చెప్పేసావు కదా. Baba black cheese have anyone SR 3 blacks for 1 for my mister 2 for. అన్ని మర్చిపోతా ఎగ్జామ్ లో. ఎగ్జామ్ మొన్నగా చెప్పింది, ఫ్రైడే ఎగ్జామ్. నీకు ఇంకా వేరే రైమ్స్ చెప్పు. నీకు ఏ రైమ్స్ అయితే ఫుల్ గా వస్తాయో ఆ రైమ్స్ చెప్పాలి. ఓకే.
నీ ఫుల్గా వచ్చారని ఇది చెప్పాలి. తంకిన్. హాయ్ నాగు అన్నవరం. హాయ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, ఇంకో రైమ్ చెప్పు ఇంగ్లీష్లో. ఇంకో రైమా. Where is the pumpkin? Here I. Where is the pumpkin? Here I am. How are you this morning? How are you this morning? Very well and thank you. Very well and thank you. Run away, ho. Run away, ho. Where is the pointer? Here I am. How are you this morning? సతీష్ కుమార్ Very హాయ్ అండి. హాయ్ fine. అండి. హాయ్ మేడం. Very- హాయ్. Where is the pointer? Here I am. How are you this morning? Very fine and thank you. Run away, ho. Run away, ho. Where is the tall man? Here I. Where is the tall man? Here I am. How are you this morning? Loves నువ్వు బాగా చెప్తున్నావు అంట. మీ పాప బాగా చెప్తుంది అంటున్నారు. మంచిగా చెప్పాలి, మిస్టేక్ లేకుండా, మర్చిపోకుండా. How are you this morning? Very glad and thank you. Run away, ho. Run away, ho. Where is the ring man? రజనీ గారు హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? Where is ఇంకో రైమ్ చెప్పొద్దు, ఇంకా అయిపోయింది. పంకిన్ అయిపోయింది. Where is the ring man? Here I am. Here I am. How are you this morning? Very fine and thank you. పాప యాక్టివ్ గా ఉంది. ఓకే అండి, అవును యాక్టివ్, బాగా ఫుల్ యాక్టివ్. హోమ్ లో ఇంగ్లీష్ మాట్లాడతావా? 1 minute ఆగాలి. రమ్య గారు హోమ్ లో ఇంగ్లీష్ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా? రెండు మాట్లాడుతుందండి. కృష్ణ కుమారి హాయ్. కోషి హాయ్ చెప్పు. Hi. రజనీ గారు హిందీ రైమ్స్ కూడానా? వావ్, హిందీ రైమ్స్ కూడా చెప్పావు. వావ్ అన్న, థ్యాంక్ యూ చెప్పు. Thank you. నాకు ఇంగ్లీష్లో నువ్వు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చు కానీ ఎక్కువ చెప్పేసే మర్చిపోకుండా. మై నేమ్ ఇస్ కౌశిక. వచ్చింది చెప్తా. అదే నీ నేము, ఎనివే క్లాస్, మీ ప్రిన్సిపాల్ నేము, నీ హాబీస్ వచ్చు కదా, నీకు ఎల్కేజీలో నేర్పించేసా. మదర్ నేమ్, ఫాదర్ నేమ్. అవన్నీ చెప్పాలి ఇంగ్లీష్లో. అది ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే చెప్పు. మై సెల్ఫ్ కౌశిక అని చెప్పు. మై నేమ్ ఇస్. My name is Koshka. I'm studying UK. I am studying UKG. స్కూల్ నేమ్, క్లాస్ స్కూల్ చెప్పు. My name is మై స్కూల్. My school name is Little Flower High School. High School. My principal name is Lavanya ma'am. మీ టీచర్. My ma'am name. మీ క్లాస్ టీచర్ చెప్పు. My class teacher name is Saileja ma'am. మదర్ నేమ్, ఫాదర్. My mother name is Sukanya. My father name is Govardhan. నీ ఏం చెప్పు. ఎయిమ్, నీ గోల్. ఐ వాంట్. I watching TV. హాబీస్ కాదు, హాబీస్ ఏంటి? Hobbies చెప్తా. ఓకే, చెప్తా. మై హాబీస్ ఆర్. My hobbies are watching TV. నీ ఏమేంటి? Huh? మై ఎయిమ్ ఈజ్ ఐ వాంట్. చెప్పు, డాక్టర్ కదా చెప్పు. My aim is what? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. I want to become a doctor. మర్చిపోయిందండి, ఆల్మోస్ట్ 6 months బ్యాకే నేర్చుకుంది ఇంట్రడక్షన్. తెలుగు రైమ్స్ అంటే ఒకటి చెప్పు. వెంకటేశ్వర హాయ్. నున్నా గారు హాయ్. హాయ్ బంగారం హాయ్ అండి, థ్యాంక్ యూ.
అన్ని నీకు స్మైలింగ్ లవ్ సింబల్స్ సింబల్స్ అన్ని పెడుతున్నారు. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పి తెలుగులో ఒక రైమ్ చెప్పు. తెలుగులో ఒక రైమ్ చెప్పు. ఓకే. హాయ్ తెలుగులో ఒక రాయమా? రాయమా. చిట్టి చిలకమ్మ వచ్చు, ఇంకా చాలా వచ్చు కదా. నీకు వచ్చిన రైమ్స్ అన్ని చెప్పాలి. చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావు. అన్ని మర్చిపోయావు రైమ్స్ అన్ని. బ్యాడ్ గర్ల్ అంటారు, అలా చేయకూడదు, రంచి చెప్పాలి. అమ్మ కొట్టిందా, చింత చిలకమ్మ నీకు ఎప్పుడో వచ్చు కదా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళిందా, పండు తెచ్చిందా, గూట్లో పెట్టిందా, గురుక్కున మింగింది. మీరు ఎక్కడ ఉంటారు? సూర్యాపేటలో ఉంటామండి. సూర్యాపేట. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం కోషికాకి? నీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం చెప్పు. టీవీలో భారత్. ఆ రెండు ఛానల్. సిస్టర్స్, శివ, రుద్ర, హైడి. ఈ టీవీ బాలభారత్ ఖుషి టీవీ చూస్తుందండి, హైడి చూస్తుంది. హైడి, పంచతంత్ర కథలు, టూ ఛానల్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఇష్టం. శక్తిమా. ఏ హీరో అంటే ఇష్టం శక్తిమా. నీకు ఏ హీరో అంటే ఇష్టం? హీరోనా? ఎన్టీఆర్ బాగా ఇష్టం అని చెప్తావు కదా. ఎన్టీఆర్ ఇష్టంగా నీకు చెప్పు. ఎన్టీఆర్ ఇష్టం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ సాంగ్ పాడు. కొమ్మ వేయాల సాంగ్ పాడు. మర్చిపోకూడదు కదా, వాళ్ళ కోసం పడాలి కదా, మన సబ్స్క్రైబర్స్ కదా వాళ్ళు. కోనా జంపాల అమ్మ వల్లోన రోజు గల. నీకు నేర్పించి కొమ్మ వేయాల వచ్చు నీకు. అమ్మ పాడే వాళ్ళ పాట కూడా వచ్చు కదా నీకు. సాంగ్ మా సాంగ్ పాడు. అమ్మ పాడే జోల పాట లాలి పారే. అన్ని మర్చిపోయావు నువ్వు. నెక్స్ట్ టైం లైవ్కి వచ్చినప్పుడు నువ్వు సాంగ్స్ అన్ని నేర్చుకోవాలి. నీకు నేను చేసే ఫుడ్ లో ఏ ఫుడ్ అంటే ఇష్టం? పులిహోర, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్, ఈ మూడు ఫేవరెట్. నిరంజన్ గా హాయ్ చెప్పారు. హాయ్ చెప్పు. హిందూ సూపర్ అక్క, సూపర్ గుడ్, చాలా బాగా చెప్తుంది, క్యూట్ గా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అండి. నువ్వు సాంగ్స్ మంచిగా పాడట్లేదు. సాంగ్ పాడాలి. అమ్మ పాడే జాల పాట పాడాలి కదా. అమ్మ పాడే జోర పాట లాలి పారే. రాంగ్. నువ్వేం చదువుకుంటున్నావు చెప్పు నిరంజన్ గారికి. చెప్పు, నువ్వే చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. యూకేజీ. పాపకి ఎన్ని ఇయర్స్ నీకు? 5. నీ బర్త్డే ఎప్పుడు? డిసెంబర్. నీ బర్త్డేకి నేను లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాను నీకు? నేను నాన్న 5 గిఫ్ట్స్ ఇచ్చాను కదా. 5 గిఫ్ట్స్ ఏమేమి గిఫ్ట్స్ చెప్పు. పప్పీ హౌస్, లూడో, క్యారమ్ బోర్డ్, బ్లాక్ బోర్డ్, ఇంకేమి ఇచ్చా? స్టడీ టేబుల్. 5 years కి 5 గిఫ్ట్స్ ఇచ్చాను. 6 years కి 6 గిఫ్ట్స్, 7 years కి 7 గిఫ్ట్స్, 8 years కి 8 గిఫ్ట్స్, 9 years కి 9. జాబ్ ఏమైనా చేస్తారా? ప్రెసెంట్ ఫ్రీలాన్స్ గా చేస్తున్నానండి. కొంచెం వర్క్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమే. నెక్స్ట్ అదే చెప్తున్నారు. స్క్రీన్ ఫియర్ లేకుండా బాగా మాట్లాడుతుందండి. నీకు భయం లేకుండా మాట్లాడుతున్నావు అంట వాళ్ళతో. నువ్వు స్టేజ్ ఫియర్, స్క్రీన్ ఫియర్ లేకుండా మాట్లాడుతున్నావు అంట. బాగా మాట్లాడుతూ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుందండి. స్కూల్లో కొంచెం సైలెంట్గా ఉంటుంది, బట్ ఈ ఇయర్ బాగా పికప్ అయింది. 2.5 years కి స్కూల్లో జాయిన్ అయిపోయింది.
బట్ లవ్లీ. హాయ్ కోషి, హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? లంచ్ చేశారా? లంచ్ చేశారా? స్నాక్స్ తిన్నారా? స్నాక్స్ ఇప్పుడు అన్ని గిఫ్ట్స్ కావాలా? నాటిగా నీకు అన్ని గిఫ్ట్స్ కావాలని అడుగుతావు. అన్ని గిఫ్ట్స్ కావాలి. 5 years అన్ని గిఫ్ట్స్ కోషి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ షార్ట్ రీల్ బాగా చేసావు. ఓకే, నువ్వు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ బాగా చేసావంట. సూపర్, వెరీ టాలెంటెడ్ అంట. మీ జాబ్ గురించి కూడా ఒక వీడియో పెట్టండి. ఓకే, నేను డెఫినెట్గా పెడతాను. నేను ఫ్రీలాన్స్ 3 years నుంచి చేస్తున్నాను. అవి దాని గురించి డీటెయిల్గా నేను వీడియో తీస్తాను. మా మమ్మీకి నీ వీడియోస్ అంటే ఇష్టం కోషి. వాళ్ళ మమ్మీకి నీ వీడియోస్ అంటే ఇష్టం అంట. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇంకా అదే అడుగుతా, వాళ్ళు అడుగుతా నేను చెప్పాలి. ఇంకా నువ్వు కబుర్లు చెప్పు వాళ్ళకి. నీ స్కూల్లో కబుర్లు చెప్పు. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఎలా చిట్ చాట్ చేస్తావో చెప్పు. రవి కిరణ్ గారు హాయ్. హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. కాదు, స్కూల్లో పొద్దునుండి కాసేపు అయ్యాక దోశ కటిఫ్ చేస్తారు అంతే. ఓకే ఓకే. కానీ సెకండ్ బెంచ్, నేను ఫస్ట్ బెంచ్, శ్రీలోకిక సెకండ్ బెంచ్, ఉమ్మ థర్డ్ బెంచ్. మీ గ్యాంగ్ ఎంతమంది? 5 members కదా. మీరు ఒక గ్యాంగ్ కదా, మీ 5 members. అల్లరి చేస్తావా అంటే అల్లరి చేస్తావు. నువ్వు బాగా చేస్తావు కదా. స్కూల్లో అల్లరి చేస్తావు మరి? కొద్దిగా అల్లరి చేస్తా. అది చెప్పు. అల్లరి బాగా చేస్తుంది. ఫుడ్ తింటావు బాగా? ఫుడ్ అస్సలు తినవు కదా. మిల్క్ కూడా తాగవు కదా. మిల్క్ కూడా తాగించాలి, ఫుడ్ కూడా పెట్టాలి, స్నాక్స్ కూడా పెట్టాలి. నీ హ్యాండ్తో మాత్రం తీసుకొని తినవు కదా. నీ పాప క్యూట్గా ఉందంట. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అంకుల్ అను. థ్యాంక్ యూ అంకుల్. మా ఛానల్ చూస్తూ ఉండండి, మా వీడియోస్ చూస్తూ ఉండండి అని చెప్పు. మా ఛానల్ చూస్తూ ఉండండి, మా వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి. త్వరగా. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి కోషి? నీ ఫేవరెట్ ప్లేస్ అంట. జాతర్ పార్క్. పార్క్ అంటే ఇక్కడ అంటే ఇంకా అంత తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఉంటుంది. సూర్యపడ ఆ పార్క్ వెళ్తుంది. ఆ పార్క్ అంటే ఇష్టం అని చెప్తుంది. సండే రోజు వీక్ ఆఫ్ అప్పుడు వెళ్తుంది. సండే వెళ్తుంది. కానీ ఇప్పుడు పార్క్కి వెళ్ళాను, జాతరకి. ఏమేం గేమ్స్ ఆడతావు? నువ్వేమేమి స్కూల్లో ఏం గేమ్స్ ఆడతావు చెప్పు రమ్య గారికి. కబడ్డీ, ఇంకా కబడ్డీ, జంపింగ్, జంప్ అవుట్, రైట్ లెగ్ ఇన్, రైట్ లెగ్ అవుట్. ఇంకా పూర్ణ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు కోషి? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ కదా. ఎన్టీఆర్. నీ ఫస్ట్ మూవీ ఏంటిది? RRR కదా. RRR మూవీ చూసావు కదా హిందీలో. మా నార్త్ లో ఉన్నాం, గుజరాత్ లో ఉన్నప్పుడు చూసాం. గుజరాత్ లో ఉన్నప్పుడు మనం RRR మూవీ చూసాం అన్నమాట. జై జై ఎన్టీఆర్ అన్నావు కదా. జై జై ఎన్టీఆర్ అన్నావు అంటే అవి ఏ టీవీలో కూడా వస్తారా? మా టీవీలో వస్తుంది. కోషి వీడియోస్ క్యూట్ గా ఉంటాయి. మా పాపకి కూడా చాలా ఇష్టం వీడియో. వాళ్ళ పాపకంట నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అంట. థ్యాంక్ యూ చెప్పు. వాళ్ళకి కూడా ఉంటారు పిల్లలు. పాప ఉంటారు, బాబు ఉంటారు కదా. వాళ్ళకి నీ వీడియోస్ చూపిస్తారంట. నీ వీడియోస్ అంటే ఇష్టం అంట వాళ్ళకి. ఇంకా చెప్పు మీ స్కూల్ గురించి. ముచ్చట్లు స్లీపింగ్ అవర్ లో పెట్టుకోరా? స్లీపింగ్ అవర్ లో స్లీపింగ్ అవర్ లో అయితే కొంతమంది పడుకోరు, కొంతమంది పడుకుంటారు. అవునా?
మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడ వెళ్తావు? సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్తావు? మా తిరుగురు అనంతపల్లి. మా అమ్మమ్మ దగ్గరికి, మా నాన్నమ్మ దగ్గరికి. అవును, తిరుగురు మా అమ్మమ్మ వాళ్ళూరు, అనంతపల్లి మా మామ వాళ్ళూరు. చాలా మంది చూస్తారు. పూర్ణ క్రియేషన్స్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, క్యూట్గా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. లైవ్ అంటే ఏంటి? లైవ్ ఏంటంటే అన్నావు కదా, లైవ్ అంటే అది మళ్ళీ వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతాం, మనకు వాళ్ళకి ఆన్సర్స్ చెప్పుకుంటూ వాళ్ళతో మాట్లాడాలి, అదే లైవ్ అంటే. మరి అంటే లైవ్ నువ్వు మంచిగా ఇంకా ఇంకా రైమ్స్, ఇంకా వీడియోస్, ఇంకా సాంగ్స్, ఇంకా మంచి మంచి సాంగ్స్ చెప్పుకుంటే, మంచిగా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుకో, ఇంకా లైవ్స్ చేసుకోవచ్చు మనం. ఇంకా నీకు కొత్తగా ఐడియాస్ వస్తున్నాయి కదా, ఎలా వీడియోస్ తీయాలి, ఎలా షార్ట్స్ తీయాలి చెప్పు వాళ్ళకి. మేము ఎలాంటి వీడియోస్ తీయం, ఇంకా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని అడుకోవాలని. నాగశ్రీ గారు హాయ్. హాయ్ చెప్పు. హాయ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అడుగువాలని? ఎలాంటి కామెడీ కావాలా, లేకపోతే బాగా ఎమోషన్ కావాలా? ఎలాంటివి కావాలో అడుగువాలి. మీకు కామెడీ వీడియోస్ కావాలా, ఫన్నీ వీడియోస్ కావాలా, ఎమోషనల్ వీడియోస్ కావాలా, ఇంకే వీడియోస్ కావాలి చెప్పండి. రమేష్ కామెడీ వీడియోస్ కావాలంటే వాళ్ళకి, రమేష్ గారు కామెడీ. ఓకే ఓకే అని చెప్పు. ఓకే నేను తీస్తానని చెప్పు. తీస్తా. మీ కామెడీ వీడియోస్ బాగుంటాయంట. కామెడీ వీడియోస్ మనం తీసాం కదా కామెడీ వీడియోస్. నీ వీడియోస్ కావాలంట. నువ్వు కూడా వీడియోస్ తీస్తానని చెప్పు. నేను కూడా వీడియోస్ తీస్తా. ఇట్లా ఇంకేం చెప్పాను? అడుగుతారు వాళ్ళు, అడిగినప్పుడు చెప్పాలి. ఏం లేదు నాకు. పూర్ణ క్రియేషన్ కోషి నీ వీడియోస్ కావాలిరా, డాన్స్ చేస్తూ చేయి వీడియోస్. నేను డాన్స్ చేస్తూ చేయమంటున్నా. డాన్స్ పాపకి అందుగా రాదండి. డాన్స్ నాకు, వాళ్ళ డాడీకి అండ్ దీనికి ముగ్గురికి రాదు డాన్స్. మా అక్క వాళ్ళ పాపకి అండ్ మా సిస్టర్కి వచ్చి, కానీ దీనికి రాదు డాన్స్. అందుకే లేకపోతే డాన్స్ వీడియోస్ పెట్టేవాళ్ళు. అంటే తీస్తుంది కానీ చాలా స్లోగా చిన్న చిన్న స్టెప్స్ అలా వేస్తూ ఉంటుంది. ట్రై చేస్తాం ఇప్పుడు. అలా ఆడి పెట్టినట్టు 2-3 వీడియోస్ పెట్టాను, బట్ ఎక్కువ వ్యూస్ వెళ్ళలేదు, అందుకే ఆపేశాను. నాగశ్రీ గారు మీరు బాగున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే లవ్లీగా. పాప తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నావు, తెలుగులో బాగా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలి బాగా. తెలుగు బాగా వచ్చండి. తెలంగాణ స్లాంగ్ లో పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది తెలుగు. తెలుగులో చేయించండి వీడియోస్. సైన్య రామకృష్ణ హాయ్. హాయ్ చెప్పు. హాయ్ అంకుల్ అని. హాయ్ అంకుల్. ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్నారా డైలీ? మంచి క్లోజ్. లాస్ట్ లైవ్ లో అడిగారు కదా మా పని, అందుకే ఈసారి ఈరోజు కుదిరింది. అలాగా చూస్తున్నారంట నాగశ్రీ గారు. థ్యాంక్ యూ చెప్పు. మురళీకృష్ణ గారు నైస్. థ్యాంక్ యూ. ఇంకా చెప్పు వాళ్ళకి, కబుర్లు చెప్పు.
సాంగ్ వచ్చి కొద్దిగా పాడు. పూర్ణ క్రియేషన్ కామెడీ వీడియోస్ చాలా బాగున్నాయి. న్యూ కంటెంట్ తో ఇంకా చేయండి, అలాగే ఎమోషన్ వీడియోస్ కూడా చేయండి. ఓకే అండి, డెఫినెట్ గా థ్యాంక్ యూ. అన్నా మీ ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, డాన్స్ కూడా బాగా నేర్చుకోవాలి. ఎన్టీఆర్ డాన్స్ అంటే నేర్చుకోవాలంట. ఎన్టీఆర్ బాగా డాన్స్ చేస్తారు కదా, నువ్వు కూడా బాగా నేర్చుకోవాలంట. వచ్చు కానీ మా శ్రీ జ్యువెలరీ హాయ్ చిన్న తల్లి, హాయ్ అండి, హాయ్ చెప్పు. హాయ్ మురళీ విష్ణు యువర్ స్మైల్, స్మైల్ బాగుందంట, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇంకేదైనా సాంగ్ వస్తే పాడే వాళ్ళకి, వాళ్ళ కోసం పాడు. నాటు ఆ సాంగ్ పాడు. నాటు 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 నీకు అమ్మ పాడే ఆల పాట వచ్చు, కొమ్మ ఉయ్యాల వచ్చు, గురు బ్రహ్మ వచ్చు, రామాయ రామభద్రాయ వచ్చు, వక్రతుండ మహాకాయ వచ్చు, సరస్వతి నమస్తభ్యం వచ్చు. ఇవన్నీ వచ్చు కదా నీకు, అన్నీ మర్చిపోతే ఎలాగా? అవన్నీ చెప్పు వాళ్ళ కోసం. ఫస్ట్ వక్రతుండ మహాకాయ చెప్పు. ఫస్ట్ నుంచి ఓకే. గురు బ్రహ్మ నుంచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన తీసుకున్నాం. బ్లాక్ బీట్స్ 150 రూపీస్ ఇవి. తస్మై శ్రీ గురవై నమః గురవై నమః సరస్వతి నమస్తుభ్యం. నమస్కారం చేసుకుని పడ. నమస్తుభ్యం వరదే వరదే కామరు మర్చిపోకూడదు. డైలీ పట్టకూడదు స్కూల్. కామరూపిణి విచారబ్బం కరిశాంపిని పద్మపత్రి 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 విశాలాక్షి పద్మ పద్మ విశాలాక్షి. మర్చిపోకూడదు, డైలీ చెప్తున్నా కదా. పద్మ పద్మ ఓకే, ఇంకా విశాలాక్షి. ఇది చెప్పు. వక్రతుండ మహాకాయ చెప్పు. వక్రతుండ మహాకాయ. వక్రతుంగ మహాకాయ మర్చిపోయావు. సూర్యకోటి ప్రభా ప్రభా నిర్విఘ్నం కురుమే దేవ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా రమాయ రామభద్రాయ రామచంద్రాయ సూర్య వేదసే సూర్య రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమ రమే మనోరమే రమ రమే నమో రమే. తర్వాత మీరు మీ సార్ బాగున్నారు మేడం, థ్యాంక్ యూ. వక్రతుండ మహాకాయ చెప్పు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సూర్యకోటి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సాయిస్వతి బొబ్బులు సూపర్ మదర్ అండ్ డాటర్, థ్యాంక్ యూ. డాటర్ అంటే నువ్వే, మన ఇద్దరం బాగున్నామంట, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారని అడుగు. మీరు ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్నారా? మా వీడియోస్ చూస్తున్నారా? మనల్ని వాళ్ళు అడిగితే మనం వాళ్ళని అడగాలి. ప్రతి అందరికి మనం రిప్లై ఇవ్వాలి కదా. మనల్ని వాళ్ళు బాగున్నారంట, నేను బాగున్నాను, నేను బాగున్నా. మనల్ని హాయ్ మ్యామ్ హరికృష్ణ, హాయ్ హాయ్ అండి. వీడియో సూపర్ అంట, థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. ఈ డేస్ లో పిల్లలకి పెద్దలకి కూడా వేరే లాంగ్వేజెస్ ట్రెండ్ అయిపోయాయి. అంటే
చెప్పు అందుకే నీకు అర్థం కాదులేదు, నువ్వు తెలుగు ఇంగ్లీషు రెండు మాట్లాడమని చెప్తున్నారు అంతే. అడిగా మీ కామెడీ వీడియోస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ సూపర్. థ్యాంక్ యూ. మీరు పాపకి చాలా బాగా నేర్పిస్తున్నారు తెలుగు శ్లోకాలు. థ్యాంక్ యూ అండి. నన్ను మర్చిపోయింది, నేను ఎల్కేజీలో నేర్చుకుంది శ్లోకాలని డైలీ చెప్పేది, ఎల్కేజీలోనే లాస్ట్ ఇయరే. మేము మర్చిపోయింది, గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో స్టేట్ నేమ్స్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుంటుంది, తెలుగు రాయమో మర్చిపోయింది. ఇంగ్లీష్ టైమ్స్ కావాల్సింది హిందీ శ్లోకాలన్నీ మర్చిపోయింది. స్టేట్ నేమ్స్ అన్ని నేర్చుకుంది, స్టేట్స్ క్యాపిటల్స్ వచ్చేసినాయి. ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా వచ్చేసినాయి కదా నీకు. డైలీ మార్నింగ్ రొటీన్ ఇంగ్లీష్లో నేర్పించా కదా నీకు, అవి కూడా మర్చిపోయావా? అమ్మ కుచ్చా నాన్న కుచ్చా, నువ్వు అమ్మ కుట్టియా నాన్న కుట్టియా? అమ్మ కుట్టి. అమ్మ కుట్టి అంటే నాకు భయపడద్దు, వాళ్ళ ఫాదర్ అంటే కొంచెం భయపడదు, అందుకు అమ్మ కుట్టి. అమ్మ కుట్టి అమ్మ కుట్టి అమ్మ కుట్టి అమ్మ కుట్టి. అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా చెప్పు, నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? హరికృష్ణ, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అది పెట్టుకోవాలి, పెట్టు. అటు చూడు మంచిగా, చాలా మంది వస్తారు. ఓకే ఇంకా ఓకే. ఇంకా 1 minute ఇంకా చెప్తాను. ఇంకా చాలా చెప్తారా? 100 నైట్ అవుతుంది. మరి 1 hour ఉండాలి కదా వాళ్ళ కోసం, మన కోసం. వాళ్ళు మన లైవ్ చూస్తున్నప్పుడు మన వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాలి కదా. నువ్వు ప్రాపర్గా కూర్చోవాలి. ఓకే. మీకు ఏమంటే ఇష్టం కోషి? నీకంటే ఏమంటే ఇష్టం? నీకేమంటే ఇష్టం అని అడుగుతున్నారు. దేంట్లో అంటే నీకు ఫుడ్లో అంటే పులిహోర ఇష్టము. ఇంకేం ఇష్టం నీకు? ఇంక ఫుడ్ కాకుండా నీకేమంటే ఇష్టం? ఫుడ్ కాకుండా స్నాక్స్ కాకుండా నీకు ఏమంటే ఇష్టం? ఆడుకోవడం అంటే ఇష్టమా? టీవీ చూడటం అంటే ఇష్టమా? బయటకు వెళ్ళి అలా బైక్ మీద తిరగడం అంటే ఇష్టమా? బైక్ మీద తిరగడం అంటే ఇష్టం కదా, బాగా బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టం. వీక్లీ 3-4 days వాళ్ళ డాడీ బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టం కదా. నరసింహారావు హాయ్. హాయ్ చెప్పు. హాయ్. నువ్వు పార్క్ లో ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తావు చెప్పు. అన్నీ చేస్తా. చెప్పు, అక్కడ ఏమేమి ఉంటాయి వాళ్ళకి తెలియదు కదా మరి. స్వింగ్, ఎక్సర్సైజ్, రౌండ్ తిరిగేయను, సైకిల్. గీత హే కోషి. హాయ్ అండి. గీత మన సబ్స్క్రైబర్స్. హాయ్ చెప్పు. గాలి గీత అంటే బాయ్ కాదు. హాయ్ చెప్పు. గీత మా సిస్టర్ కి మీ కామెడీ వీడియోస్ అంటే ఇష్టం. వాళ్ళ సిస్టర్కి ఇష్టం అంట నీ వీడియోస్ అంటే. థ్యాంక్ యూ చెప్పు. సిస్టర్ గీతకి. మా సిస్టర్ నేమ్ కావ్య, తనకి హాయ్ చెప్పండి. హాయ్ కావ్య గారు. హాయ్ చెప్పు కావ్య. హాయ్ కావ్య. కావ్య అనకూడదు, హాయ్ కావ్య గారు అనాలి.
హాయ్ మనకన్నా పెద్దవాళ్ళు కదా గారు అనాలి. గారు గారు రోసే గారు రెండోసే గారు గారు అమ్మ 5 years ఇంకోటి నీకు చెప్పా కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చూపించు వాళ్ళకి. బ్యాడ్ టచ్ చెప్పు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మొత్తం క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ పార్ట్స్ చెప్పు. ఏ పార్ట్స్ బ్యాడ్ టచ్, నువ్వు ఏ పార్ట్స్ పట్టుకుంటే బ్యాడ్ టచ్ మాట్లాడు. బ్యాడ్ టచ్ పార్ట్స్ చెప్పు. బ్యాడ్ లిప్స్ బ్యాడ్ బ్యాడ్ లిప్స్ నెక్స్ట్ చెప్పు. ఈ రెండు చెస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ ప్రైవేట్ పార్ట్ గుడ్ బ్యాడ్ బ్యాడ్ థైస్ గుడ్ థైస్ బ్యాడ్ థైస్ బటక్స్ బ్యాడ్ బ్యాడ్ ఇది గుడ్ గుడ్ ఇది ఇట్లా గుడ్ గుడ్ ఇది గుడ్ గుడ్ గర్భంలో మీ పాప యాక్టివ్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. గీత అల్లరి పిల్ల, అల్లరి వస్తామంట, బాగా అల్లరి చేస్తుంది. ఈ జనరేషన్లో కిడ్సే బాగా హైపర్ యాక్టివ్. ఇలాగే హైపర్ యాక్టివ్ అంటే ఇలా అల్లరి చేస్తారు అనమాట, ప్లేస్లో ఉండకుండా. అల్లం కాదు అల్లరి. అల్లరా అన్నవా 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 అన్నమా అమ్మ మాట వింటావా, నా మాట అంటే వింటావా నువ్వు? ఇంకో అంతసేపు ఆలోచిస్తా వింటది. బయటకు కంపల్సరిగా ఉంటుంది. ఇంట్లో కొంచెం తను ఏం చెప్తే అది చేయాలి, కానీ బయటకు వెళ్తే మాత్రం నా మాట డెఫినెట్ గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ డాడీ మాట వింటది, ఇంకెవరి ఇలాగే యాక్టివ్గా ఉండడం అంటే ఇలా అందరితో మాట్లాడడం అనమాట. ఇలానా ఇట్లా చేసుకొని అలవాటు లేదు కదా. అంటే వీడియోస్ మేము జస్ట్ చేస్తాను, మొబైల్ తీసుకుంటానే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని, ఇలా హెయిర్ స్టైల్స్ అని తను ఓన్ గా తానే తీసుకుంటా ఉంటది వీడియోస్. అని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చెప్పలే. సరే గీత కోశిక ఏ క్లాస్ అండి? ఏ క్లాస్ చెప్పు. ఐ యామ్ స్టడీయింగ్ యుకేజీ. గుడ్ అని పెట్టిరాడు. గుడ్ వస్తుంది. గుడ్ 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 స్పెల్లింగ్ చెప్పు. గుడ్ నువ్వే చెప్పాలి. బట్ట గీత గుడ్ అంట. కర్మిల రోజు స్కూల్కి వెళ్తుందా కోశిక మ్యామ్? మానేస్తుందా? రోజు డైలీ వెళ్తుంది, రెగ్యులర్గా వెళ్తుంది. సండే కూడా వెళ్ళి టైప్ తిను. సండే కూడా స్కూల్ ఉంటే బాగుందని చెప్తుంది అనమాట. నర్సరీ నుంచి కంపల్సరీగా డైలీ వెళ్తుంది. హాలిడేస్లో తనకు బోర్ ఫీల్ అయ్యి స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తుంటుంది అనమాట. ఇంకా అయిపోతుంది. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు? 10 minutes వెళ్ళిపోతావు నువ్వు. మరి నీకోసం ఇక వాళ్ళు నీకోసం చూస్తున్నారు. మరి గుడ్లలో కూర్చోవాలి, అలా అల్లరి చేయకూడదు. నేను రైమ్స్ చెప్పు. నీకేం రైమ్స్ వస్తే, తెలుగు రైమ్స్ వస్తే చెప్పు. మా తాత ఇంగ్లీష్ అయినా తెలుగైనా పర్లేదు, నీకు వచ్చినాయి చెప్పు. ఇంతే. మీ హస్బెండ్ని ఎప్పుడు తీసుకొస్తా లైవ్కి? మా హస్బెండ్ మరి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు తీసుకొస్తా డెఫినెట్గా. ఈరోజు వీక్ ఆఫ్ బట్ పడుకున్నారు, స్లీపీ మోడ్ లో ఉన్నారు, బట్ తీసుకొస్తాను డెఫినెట్గా. నాకు ప్లాన్ బయటకు వెళ్తామని చెప్పి చెప్తాం. అప్పుడు వీడియోకి టైం పాస్ ఉంటుంది. ఓకే టైం పాస్.
చెప్పు, రైమ్స్ చెప్పు, తెలుగులో ఇంగ్లీష్ కానీ గుర్తుకు రావట్లే. చెప్పు. మా తాత ఉత్తరం, మా తాత అందం అని ఉంటాయి కదా రైమ్స్. ఇంకా మా తాత అందం, మా తాత అందం చందమామ చందం. కోషికి ఏ గేమ్స్ ఇష్టం? నీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం చెప్పు. ఏ గేమ్? అన్నిటికంటేనా గేమ్స్ గేమ్ చెప్పు. కబడ్డీ, రన్నింగ్ రేస్. కానీ కబడ్డీలో నేను గెలుస్తా. ఓకే, నువ్వు రైమ్స్ చెప్పాలి. ప్రాపర్గా కూర్చొని రైమ్స్ చెప్పు. అంటే ఇట్లా గుర్తుకొచ్చిందా? ఏమేమి ఇష్టం అడుగు. నీకే రైమ్స్ వస్తే ఆ రైమ్స్ చెప్పు వాళ్ళ కోసం. ఓకే. హాయ్ రా, హాయ్ అండి. చిట్టి చిలకమ్మ చెప్పేసావు. ఇంకా చాలా రైమ్స్ ఉన్నాయి తెలుగులో. ఎలా ఉన్నా, బాగున్నా అండి. మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందండి? క్లైమేట్ వేడిగా ఉంది ఇక్కడ బాగా. మార్నింగ్ ఏమో కూల్గా ఉంటుంది, ఇంకా ఆఫ్టర్ 10 o'clock నుంచి వేడిగా ఉంటుంది. ఆ రైమ్స్ చెప్పాలి వాళ్ళ కోసం. గుర్తుకు వస్తే చెప్పు. వచ్చింది ఇంకా తెలుగు రైమ్స్ చెప్తారు కదా స్కూల్లో. ఓకే, నేషనల్ సింబల్స్ చెప్పు. నేషనల్స్. నేషనల్ మ్యాంగో. నేషనల్ ఫ్రూట్. బనియన్. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నేషనల్ ట్రీ. బనియన్ ట్రీ. నేషనల్ ఫ్లవర్. లోటస్. నేషనల్ యాంథమ్. జనగణమన. నేషనల్ సాంగ్ వందే మాతరం. మన పిఎం ఎవరు? హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్? జగదీష్. హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. హూ ఇస్ అవర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్? తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. హూ ఇస్ అవర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. మన ఆంధ్రప్రదేశ్ మర్చిపోతే ఎలాగా? చెప్పాను, మన ఆంధ్రానేగా మంది. పాప స్కూల్కి వెళ్తుందండి, యూకేజీ. ఓకే, మన నేషనల్ గేమ్ ఏంటి? హాకీ. మరి ఇంకా నేషనల్ యానిమల్. నేషనల్ యానిమల్ చెప్పు. నేషనల్ యానిమల్ టైగర్. ఇంకా నేషనల్ ఇంకేముంటాయి సింబల్స్? అంతే, ఇంకా అంతే ఉంటాయా? ఓకే, ఇప్పుడు రైమ్స్. సూపర్ రైమ్స్ చెప్పు. రైమ్స్ పాప చెప్తుంది అండి, బాగా నేర్పించారా? థ్యాంక్ యూ. అవును, ఇంకా కొన్ని మర్చిపోయిందండి అసలుకి. ఎల్కేజీలో బాగా నేర్చుకుంది, ఇంకా కొంచెం మర్చిపోతుంది. నా స్టేట్ నేమ్స్ అంటే చెప్పు ఒకసారి మళ్ళీ వాళ్ళకి. స్టేట్ నేమ్స్ కానీ రైమ్స్ కానీ. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్, అస్సాం, దీస్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరుమలంతపురం, ఆంధ్ర, హిమాచల్, మణి. నెక్స్ట్ టైం సాంగ్ పాడుతున్నానండి, కానీ భయం వేస్తుంది. మీరు లైవ్లో ఉంటారా, వెళ్ళిపోతారా అని సాంగ్ పాడితే. రమేష్ గణేష్ లవ్కి సాంగ్. నువ్వు చెప్పకుండా అదే అండి, అదే సాంగ్ అదే చదువుతున్నాను. అయిపోయినా నీ స్టేట్ నేమ్స్ అన్నీ అయిపోయినాయి. మీ లైఫ్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిరీస్ చేయండి. ఓకే. మధ్యప్రదేశ్, భూపాల్, మణిపూర్,
మింపాల్ మింపాల్ 2 లైన్స్ పాడండి, నెక్స్ట్ టైం అయినా పక్కగా. సాంగ్ అంటే పాడదామా? ముగ్గల నవ్వకల ముద్ద సింగారమా, ముగ్గుల దించకిల ముగ్గుల సింగారమా, నేలకి నాట్యం నేర్పవే నయగారమా, గాలికి సంకిల్లే సావే, నన్నిలా మార్చగలమా కలని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనుకమా, ఆశకే ఆయు పోసావే నయగారమా, గాలికి సంకిల్లే సావే. థ్యాంక్ యూ అండి. కలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిన, పుటకో పుట్టక ఇచ్చే వరం ప్రేమేగా. ఇది చాలా అండి, అంత